నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెళ్ల. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇన్నాళ్లకి వచ్చింది మినిస్ట్రీ. పయ్యావుల కేశవ్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, విషయ పరిజ్ఞానం మెండుగా ఉన్న నేత. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పయ్యావుల 1994లో తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 1994 ఎన్నికలలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం సాధించారు. అయితే అదే నియోజకవర్గం నుంచి 1999లో కూడా పోటీ చేసిన పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత వరుసగా 2004, 2009 ఎన్నికలలో అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. కానీ ఆ 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికలలో పయ్యావుల కేశవ్ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలలో జగన్ వేవ్లో కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే తాజా ఎన్నికలలో పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కూడా భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో పయ్యావుల కేశవ్ ఓడిపోతే తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అన్న అపప్రథ పూర్తిగా తొలగిపోయింది. 1994 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా పయ్యావుల కేశవ్ 5 సార్లు విజయం సాధించారు. అయితే ఆయన విజయం సాధించిన సందర్భంలో తెలుగుదేశం విపక్షంలో ఉండటం, ఆయన పరాజయం పాలైన ప్రతిసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఇంతకాలం ఒక రివాజుగా మారిపోయింది. ఈసారి ఆ ఒరవడికి బ్రేక్ పడింది. పార్టీ, పయ్యావుల ఇరువురు గెలిచారు. అంతేకాదు చంద్రబాబు కేబినెట్ లో పయ్యావుల కేశవ్ కు స్థానం దక్కింది. దీంతో పయ్యావుల 3 దశాబ్దాలు ఎదురుచూపులు ఫలించాయి. అంతేకాకుండా ఉరవకొండ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మంత్రి కావడం అన్నది కూడా 4 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా సంభవించింది. ఎప్పుడో 1985లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి గెలిచి గుర్రం నారాయణప్ప మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఉరవకొండ నుంచి విజయం సాధించి మంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి పయ్యావుల కేశవ్.